హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్దామనుకుంటున్నాను. అది కురుక్షేత్రం గురించి చెప్దామనుకుంటున్నాను. అందులో కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు అందరూ చనిపోతారు కదా! ఒక భీష్మ మహా ఆహ్, భీ భీష్ముడు ఒక్కడే అంపశయ్య మీద బతికి ఉంటాడు. అటు చనిపోలేక, ఇటు బతకలేక, ఒంటి నిండా బాణాలు గుచ్చుకొని, తనకి చావు రాక, ఇటు తిరుగుదామంటే మెడ వైపు, కాళ్ళు లేపుదామంటే కాళ్ళు అసలు ఒంటి మీద ఎక్కడ బాణం లేదు అన్నట్లుగా ఉన్నాయి. ఒంటి నిండా బాణాలున్నాయి. ఒక పక్కనేమో కురుక్షేత్ర యుద్ధంలో అందరూ చనిపోయి, వాళ్ళ శవాలని గద్దలు, నక్కలు, కుక్కలు పీక్కొని తింటుంటాయి. తన కళ్ళతో అవన్నీ చూడలేక, అటు చనిపోలేక చాలా బాధపడుతుంటాడు. ఆ టైంలో తన దగ్గరికి కృష్ణుడొస్తాడు. కృష్ణుడొచ్చినప్పుడు కృష్ణుడిని చూడంగానే భీష్ముడు కృష్ణుడు ఇంకా అదే రకంగా చూస్తాడు. నాకు ఏంటి ఇలాంటి పరిస్థితి? నేను అన్నీ మంచి పనులే చేశాను. నేను అధర్మం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నేను అన్నీ మంచి పనులే చేశాను. నాకెందుకు ఇలాంటి పరిస్థితి అని కృష్ణుడితో భీష్ముడు అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఈ రకంగా నువ్వన్నీ మంచి పనులే చేశావు తాత, నువ్వు చెడ్డవాడవని నేను అనలేదంటే, అన్నప్పుడు నాకెందుకు ఈ పరిస్థితి అని ఒక్కసారి తన దగ్గర భీష్ముడి దగ్గర చాలా శక్తులు ఉంటాయి కదా! తన త్రినేత్రాలతో గత 100 జన్మల వరకు చూసుకోవటానికి వెనక్కి వెళ్తాడు. 100 జన్మల్లో అతను ఎలాంటి తప్పు చేశాడని కానీ, ఎలాంటి అన్యాయం చేశాడని కానీ ఎక్కడా ఉండదు. మళ్ళీ వచ్చేస్తాడు. భీష్ముడొచ్చి కృష్ణుడిని అడుగుతాడు, నా ఎనక జన్మలు 100 జన్మలు చూసుకున్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాకెందుకు ఈ పరిస్థితి అని అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు 100 జన్మలే చూసావు. నీ 101 జన్మ చూసుకున్నావా అంటాడు. అప్పుడు ఒక్కసారి భీష్ముడు వెనక్కి వెళ్తే అప్పుడు భీష్ముడు ఒక రాజ్యానికి రాజుగా ఉంటాడు. చాలా అంటే యంగ్ బ్లడ్ అంటాం కదా! అలా చాలా యంగ్ టైంలో ఉంటాడు. ఆ టైంలో తన గుర్రం మీద వెళ్తూ ఉంటే తనకి ఒక సర్పం ఎదురొస్తది. ఎదురొచ్చినప్పుడు ఏం చేస్తాడు అనంటే, తనకున్న అహంకారంతో ఈ సర్పం నాకు ఎదురు రావటం ఏంటి అని చెప్పేసి ఆ సర్పం వెళ్ళే అంతసేపు ఆగలేడు. ఆ సర్పం పక్క నుంచి కూడా పోలేడు. అట్లా అని దాన్ని తొక్కిచ్చి వెళ్ళాడని నేను చెప్పట్లేదు. దాన్ని ఏం చేస్తాడంటే తీసుకువెళ్ళి ఆ సర్పాన్ని ఒక ముళ్ళ పొదల్లో వేస్తాడు. ముళ్ళ పొదల్లో వేస్తే ఆ సర్పానికి ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుంటాయి పాపం. అది ముళ్ళ పొదల్లో నుంచి బయటికి రాలేదు. అలా అని అక్కడుండి అది చనిపోలేదు అని చెప్పేసి చూస్తాడు. అది చూసుకొని కృష్ణుడి దగ్గరికొస్తాడు. నేను చేసింది ఒకే ఒక్క చిన్న తప్పు. అది ఒక్క జన్మలోనే నేను చేశాను. ఈ 100 జన్మల్లో నా మీద ఎలాంటి ఈ నిందలు గానీ, ఎలాంటి తప్పులు కానీ లేవు. ఆ ఒక్కదానికే నాకింత శిక్ష అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడో తెలుసా? నువ్వు చేసిన ఈ మంచి పనులే ఈ 100 జన్మల వరకు నిన్ను కాపాడుతూ వచ్చాయి. కానీ ఈ జన్మలో నువ్వు చేసిన అది ఒక పెద్ద తప్పు వల్ల అప్పుడు అప్పుడు 101 జన్మలో నువ్వు చేసిన తప్పు కట్టలు దించుకోవటానికి ఇప్పుడు ఓపెన్ అయ్యింది అంటాడు. ఈ జన్మలో నేనేం తప్పు చేశాను అంటే, నిండు సభలో ద్రౌపదిని తీసుకువచ్చి ఆమెని అందరూ కౌరవులు మొత్తం ఇలా చేస్తూ ఉంటే, తాత అని ఫస్ట్ నీ వంకే చూస్తుంది. నీ వంక చూసినప్పుడు నువ్వు ఆ సింహాసనంలో ఉన్నానని చెప్పేసి నువ్వు సింహాసనానికి న్యాయం చేయాలనుకున్నావు తప్ప అక్కడ నువ్వు మానవత్వం చూపించలేదు. ఆమె కళ్ళల్లో నుంచి కారిన కన్నీరే జ్వాలలయ్యి 100 జన్మల వరకు నువ్వు చేసిన పుణ్యము నీ చుట్టూ కవచంలా ఉంది. ఈ ఒక్క జన్మలో నువ్వు చేసింది ఆ కవచం మొత్తం కరిగిపోయి ఆ పాపం ఈ రకంగా వచ్చింది. ఆ జన్మలో ఎప్పుడైతే నువ్వు పాము ఏ రకంగా ముళ్ళ పొదల్లో ఒళ్ళంతా ముళ్ళుగుచ్చుకొని ఇబ్బంది పడిందో, ఈ జన్మలో నువ్వు
అలాగా ఇలా అంపశయ్య మీద ఉన్నావు అనంగానే అప్పుడు భీష్ముడికి తెలుస్తుంది తను చేసిన తప్పులు రెండే. ఒకటి ద్రౌపదిని నిండు సభలో కౌరవులు చేస్తున్నప్పుడు ఆపలేకపోవటము, 100 జన్మల క్రితము ఒక పామును తీసుకువెళ్ళి ఒక ముళ్ళ పొదలో వేయటము. ఆ 2 కారణాల చేత ఆయన అంపశయ్యుని మీద అందరూ చనిపోయినా కూడా అతను ఒళ్ళంతా బాణాలతో గుచ్చుకొని కూడా అలానే ఉన్నాడు తప్ప చనిపోలేకపోయాడు. ఎప్పుడైతే అంతకు వరకు నేను ఏ తప్పు చేయలేదు అని ఇదిగా ఉన్న భీష్ముడు ఎప్పుడైతే ఈ 2 తప్పులు కనిపించినాయో తనలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. భీష్ముడిలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. అది ఇప్పుడు అర్థమైందా? మనం ఎప్పుడూ అనుకుంటాం కదా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కదా, లేదా ఆ కర్మ సిద్ధాంతమే ఇది. మనము అందరం అనుకుంటాము పలాని వాళ్ళు మంచివాళ్ళు అయినా వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని అంటే అవి ఈ జన్మలో కష్టాలు కాదండి. అవన్నీ పూర్వజన్మలో చేసినవి. ఇప్పుడు మనము బట్టలు ఉతుకుతామండి. ఆ బట్టలకి సోప్ పెడతాము, బండకేసి బాదుతాం. ఇవన్నీ ఎందుకు చేస్తాం? బట్టల మీద కోపంతోనా మనకి? కాదు కదా. ఆ బట్టల్ని శుభ్రపరుస్తున్నాము అంతే. మనం చేసిన కర్మాలన్నీ మనము నవ్వుతూ ఎదుర్కోగలిగితే అవి కూడా బట్టలు ఎలా అయితే మెరుస్తూ ఉంటాయో మన ఆత్మ కూడా అంతే శుద్ధంగా ఉంటుందండి. అంతే. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను.